నాకు రోజువారీ ఉద్యోగం, వేరే విషయాలు ఉంటాయి. ఇవన్నీ మేనిఫెస్టేషన్‌కి అబ్‌స్టాకిల్స్ అడ్డంకులుగా అవుతాయి అంటారా? ఎస్ అజయ్ బాబు. సో ఇక సార్కి ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సార్ చెప్పినప్పుడు మనకి టైం అనేది లేదు, కాకపోతే మన భౌతిక జీవితంలో ఉన్నాం కాబట్టి మనం క్లాక్ చూస్తాం, అలవాటు అయిపోయింది కాబట్టి నీ మైండ్ టైం మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటుంది. రామ్తా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఇక దర్శించమంటే హాస్టల్ ఫామ్లో ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజుల క్రితం ఏం చేశాను, కళ్ళు మూసుకొని దర్శించవచ్చు, నేను ఫిజికల్గా వెళ్ళపోయినా, రైట్? అంటే నీ హాస్టల్ ఫామ్లో కళ్ళు మూసుకొని నా మైండ్ని పాస్ట్కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ సంకల్పించారో ఆ సంకల్పానికి ఆ సంభవానికి మధ్య టైం ఉంది చూసారా, ఆ గ్యాప్ ఉంది చూసారా, అక్కడ మీకు పేషెన్స్ కావాలి. అందుకే సమయమే సాధన, సహనమే ప్రగతి అక్కడ వస్తుంది. సో ఆ సహనంతో ఉన్నప్పుడు, ఆ ఆలోచన విధానంతో కనుక నువ్వు సంభవించే వరకు ఆ ఆలోచన స్థితితో కనుక నువ్వు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. సో ఎంత టైం అనేది దేని మీద డిపెండ్ అయిందంటే, నీకు ఎంత జ్ఞానం ఉంది, అది ఎంత యాక్సెప్ట్ చేస్తున్నావు, ఎంత నమ్మకం నీలో ఉంది, దాని మీద బట్టి నీ టైం డిసైడ్ అయి ఉంటుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆ టైం కూడా మీరు టైం పెట్టేసుకున్నారంటే, నాకు 3 నెలలకి వరకు మేనిఫెస్ట్ అవ్వదండి, మీరు అది ఈ రోజులోనే ఈ క్షణంలోనే మేనిఫెస్ట్ అయ్యేది మీకు 3 నెలలు మీరే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, మీరే కండిషన్ పెడుతున్నారు. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మీరు ఒక సంకల్పంలో ఏదైతే మీరు సరైన జ్ఞానంతో మీరు చేస్తున్నారో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ క్షణంలోనే అవ్వచ్చు. మీరు దానికి టైం వచ్చినప్పుడు కంప్లీట్ అయిపోతుంది, కానీ మళ్ళీ దాని గురించి ఎక్కువ ఏం చేయక్కర్లేదు, మళ్ళీ చేయక్కర్లేదు. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ. ఇప్పుడు మనము ఒక ఊరు వెళ్ళాలని ఒక టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మరి మధ్యలో అంటే ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి, వరంగల్ వచ్చిందా, ఖమ్మం వచ్చిందా అనుకుంటే ఎదురు చూసి ట్రైన్ వెళ్తుందా లేదా అంటే ఎదురు చూస్తే అవసరం లేదు కదా. మీరు హాయిగా కూర్చుని ప్రశాంతంగా ట్రావెల్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ సమయానికి ఆ ట్రైన్ అక్కడికి చేరుకుంటుంది, డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. అలాగే పత్రి సార్ ఒక్కసారి నేను ధ్యాన జగత్ తీరాలి అని ఒక్క సంకల్పము ఆ చేసి ప్రతిరోజు కూర్చుని దాని మీద ధ్యానం చేస్తూ సంకల్పాలు పెట్టలేదు సారు. తను చేయాల్సిన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అంతే, తన వెనకాల పెద్ద సైన్యం తయారీ, ప్రతి వాళ్ళు ఒక పత్రిజీలాగా వర్క్ చేయడం వల్ల ఈరోజు ఈ ఎంత గొప్ప సామ్రాజ్యం ఏర్పడింది. అలాగే మనం కూడా కేవలం నా కోసం మాత్రమే అనే భావన లేకుండా, నా కుటుంబం, నా యొక్క బంధువులు వీళ్ళందరికీ ఉపయోగపడాలి, ఇంకా నేను ఎంతకంటే గొప్ప పనులు చేయాలనుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, అది ఇంకా మీ సంకల్పానికి బలాన్ని చేకూరుస్తుంది, ఇంకా మేనిఫెస్ట్ అవుతుంది. మేడం, ఇంకొక పాయింట్, మన నమ్మక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయంటే, మనము ఇంటి నుంచి బయటికి రాగానే ఒక నల్లపిల్లి ఎదురయ్యింది అనుకోండి, మనం వెళ్తే ఈరోజు పని జరగలేదనుకుంటాం. అక్కడ ఎవరు పెట్టుకుంటున్నారు భావన, ఎవరు చేస్తున్నారు సంకల్పం? మనమే పెట్టుకుంటున్నాం ఆ పని జరగకూడదని చెప్పి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక పని జరగలేదని మళ్ళీ ఎవరి మీద పెడతాం? పిల్లి మీద పెడతాం. కానీ అక్కడ ఉండవలసింది ఏంటంటే, మన భావంలో భాగ్యం ఉండాలి. దయచేసి మీరు ఏదైతే చూస్తున్నారో అది మేము మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు 5th డైమెన్షన్లో మనం ఉన్నాం. ప్రతిదీ కూడా మన వాక్కు, మాట, చేత అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటే అవేర్గా ఉండండి. థ్యాంక్ యూ. పత్రిజీ సంకల్పం గురించి 4 విషయాలు, సంకల్ప శక్తి అనేది 4 సూత్రాలుగా చెప్పడం జరిగింది. ఫైనల్ ఇది చెప్పుకుందాం. పత్రి సార్ ఏం చెప్పారంటే, మనం ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది అనేది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే, మనం ఏది కోరుకుంటామో దానికి తోడు దానికి నీ శక్తి ఏదైతే ఉందో, అంటే నీ అవసరం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుంది అనేది మొదటి సూత్రం. నువ్వు కోరుకున్న నీ శక్తి మేరకే జరుగుతుంది అనేది రెండవ సూత్రం. మూడోది, నీ కోరిక, నీ శక్తి ఉన్నా నీకు అవసరమైతే జరుగుతుంది, అవసరమైనదే జరుగుతుంది అనేది మూడో సూత్రం. ఇంకో 4వ సూత్రం ఏంటంటే, నీ కోరిక ఉండొచ్చు, నీకు శక్తి ఉండొచ్చు, నీకు అవసరం ఉండొచ్చు, కానీ సృష్టికి ఏది అవసరమో అదే జరుగుతుంది అనే 4వ సూత్రం. ఈ 4 సూత్రాలు గ్రహించాలి. పత్రిజీ PSSM అంటే ఏంటంటే మల్టీ డైమెన్షనల్, అంటే 365 డిగ్రీలో చూడగలిగినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించింది PSSM. అంతే తప్ప ఒకవైపు చూస్తే రెండో వైపు ప్రశ్న ఉంటుంది, దాని వైపు రెండో వైపు అది సృష్టించిన తర్వాత సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టించే శక్తికి ఈ 4 సూత్రాలు పత్రిసారి చెప్పారు. కాబట్టి
ఎప్పుడైతే మనం ధ్యానులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోరి సాధించరాదు, కోరక వస్తే కాదనరాదు, వస్తుంది కదా అని సంబరపడరాదు, పోతే దుఃఖపడరాదు. ఎందుకంటే నువ్వు చేయాల్సింది చేస్తే నీకు రావాల్సింది వస్తుంది అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, అలాగే నేను విశ్వ కళ్యాణం కోసం ఉన్నాను అన్నప్పుడు, నువ్వు విశ్వ కళ్యాణం కోసం చేస్తా ఉన్నప్పుడు నీ అవసరాలంతా కూడా విశ్వం తీరుస్తుంది అని చెప్పేసి పత్రిసారి చెప్పారు. ఎందుకంటే ఒక మిత్రుడు అడిగాడు, మరి ఈ ప్రపంచంలో డబ్బే హోదా ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాయి కదా, మరి మేము ఎలా జీవించాలి అని అన్నప్పుడు నాలా జీవించాలి, నన్ను చూసి నాలా జీవించండి అని చెప్పేసి పత్రిసారి చెప్పారు. కాబట్టి మన సంకల్పాన్ని సృష్టించే శక్తి మన అందరి దగ్గర ఉన్నా, మన శక్తిని సంపాదించుకుంటూ విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటామో స్వీయ కళ్యాణము లోక కళ్యాణము ఒకేసారి జరుగుతుంది అనేది నాకు పత్రిసారి ద్వారా నేను తెలుసుకున్నటువంటి పరమసత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా అద్భుతంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఫైనల్గా ఒక వర్డ్ ఏంటంటే, సత్యం పూర్తిగా ఎరుకలోకి వచ్చిన వారికి మాత్రం ఇంకా వేరే సంకల్పాలే అక్కర్లేదండి. విశ్వం దానంతట అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన ద్వారా ఏది చేయించాలో విశ్వం చేయించుకుంటూ వెళ్ళిపోతుంది. సో సమయం అయింది కాబట్టి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ కూడా సార్ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ ప్రాంగణంలో మన మాస్టర్స్ అందరికీ కూడా అవకాశం పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.